పరిధిలో గల డంపింగ్ యార్డు నుండి దుర్వాసన వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు మోడల్ కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డు నుండి దుర్వాసన వస్తుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. డంపింగ్ యార్డు గేటు బయటే చెత్తను పడేస్తున్నారని జమున, చిన్మని, పెరుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు వల్ల పిల్లలు అనారోగ్య బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే గేటు బయటే చెత్త పడేస్తున్నారన్నారు. వర్షం పడితే డంపింగ్ యార్డు నుండి నీరు డీకేపల్లి చెరువుకు వెళ్తే మేము అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ట్రాక్టర్ డ్రైవర్లను ప్రశ్నిస్తే మేము అంతే అలానే చేస్తామని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఎనీ టైం పోయేది వచ్చే చిన్నోళ్ళ దారి ఇదే దారి అదే మాకు పోయే దారి లేదు. ఈ కుక్కలు పోయినకున్నాయి తీసుకోవాలి చిన్నోళ్ళు పోయేది వచ్చేది వాళ్ళ కుక్కలు చిన్నోళ్ళు పరిగితే ఊరికే ఉంటుంది వాళ్ళు ఏమయ్యేది అదే సార్ వాళ్ళ ఇంటి ముందు జరిగి మాది అంటే సార్ ఊరికే ఉన్నట్రా కాంపౌండ్లోగా పోసుకోవాలి చెత్త బయట పోయేది ఏమరా కాంపౌండ్లోకి బయట వస్తామని చెప్తా ఈ రోజు ఇంతలో బయట వచ్చింది ఎవరు కండుకోలేదు నేను చెప్తా ఉంటే జేసీపీ వస్తుంది ఈ పొద్దు వస్తుంది రేపు వస్తుంది అంటా ఉన్నారు. మాకు వేరే దావేరన్నా చూపించడం మీరు ఏమన్నా పోసుకుంటారు. పిల్లలు కాయలు వస్తాయి ఎవరు చూస్తారా? కుక్కలు 20 కుక్కలు వస్తాయి వరుసగా. ఆ చిన్నలు తెరుముకొని తిరిగితే కూడా ఎవరు ఉండేది ఇక్కడ. ఈ మున్సిపాలిటీ అన్ని ఎలక్షన్ కోడ్కి ముందు వచ్చి బాగానే చేస్తా ఉంటారు. ఎప్పుడు ఎలక్షన్ కోడ్ పడిందో అప్పటి నుంచి చాలా కేర్లెస్ అయిపోయింది. ఏం పట్టించుకోవడం ఏమన్నా మాట్లాడితే మీరు ఏం చేసుకుంటా అంటారు. మేము డ్రైవర్లు చెప్పి చాలా ఆడితే రివర్స్ మా మీదే వస్తూ ఉన్నారు. ఎలక్షన్ ముందు బాగానే ఉండే కోడ్ ఎప్పుడు పడిందో అప్పటి నుంచి అంత దౌర్జన్యం మొత్తం బయటే వస్తూ ఉంది. మేము పిల్లలు వస్తాం పోతాం కుక్కలు తరుముకొని వస్తుంది. మందు కొట్టి రోడ్లనే కోసం తాతారు. వాళ్ళే ఏం చేయలేదు మీరేం చేస్తారని మా పైన రివర్స్ వస్తారు. మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలి? మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే అక్కడ పట్టించుకోవట్లేదు, కంప్లీట్ ఇస్తే అది పట్టించుకోవట్లేదు, అంతా తీసి పక్కన పారేస్తున్నారు పేపర్. ఇదేదో కొంచెం చూసుకోవాలి, సీరియస్ చేస్తేనే మాకు యాక్షన్ తీసుకుంటేనే మా వల్ల అయ్యేది. లేదా మేము ఏం చేయాలనో చేసుకుంటాం. ఇక్కడ బండి అయితే రానియం, ఇది మాకు క్లియర్ చేసి ఏదైనా లోపలే ఉండాలి, బయట రాకూడదు, అస్సలు రాకూడదు బయట. ఎలక్షన్ ముందు ఎట్లున్నా ఇప్పుడు అట్లే ఉంది. డంపింగ్ యార్డ్ పక్కా ఉండకూడదు ఇక్కడ. మెయిన్ పాయింట్ అదే మాది. డంపింగ్ మాకొద్దు, తీసేయండి. వేపన్ అడిగి ఫ్రీగానే ఉంది, కంగు ఉంది, నూలుకుంటే అంతే ఫ్రీగా అక్కడ వేసుకోమని చెప్పండి. ఏం ఘాట్ సెక్షనే కదా అది. ఇక్కడ ఎందుకు వేస్తున్నారు? టౌన్లో పిల్లలు రావాలా పోవాలి, స్కూల్ చిన్న పిల్లలు పోతా ఉన్నారు వస్తున్నారు, కుక్కలు తరంకి వస్తారు. ఎవరు రెస్పాన్స్? ఎవరు చూస్తారు? ఇక్కడ పలవరం నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఇక్కడ చూసినారంటే చాలా నుంచి ఉందండి. ఇది ఇబ్బంది చాలా. నేను ఆల్రెడీ చెప్పాను ముందే. చూస్తే ఇక్కడ చెరువు ఉంది, వర్షం పడ్డదంటే నీళ్ళు నేరుగా చెరువుకి వెళ్తుంది. ఇందువల్ల మాకు చాలా ఇబ్బంది అండి. ఇది స్టార్టింగ్ పెట్టేటప్పుడు చెప్పారు మాకు ఉరాలు ఇస్తాము, యూరియా ఫ్యాక్టరీ వస్తుంది, అది ఇదని చెప్పి రోజు క్లీన్ చేస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు రాలేదు సార్. అది యాక్చువల్లీ చెప్పారు ఇక్కడ నుంచి లైట్ కూడా వేసిస్తాను, అన్నీ మీకు సౌకర్యాలు బాగుంటుందన్నారు. ఇప్పుడు చూస్తే చాలా ఇబ్బంది అండి. ఇది మంట పడితే 4 రోజులు మండుతుందండి. దీనివల్ల మాకు పొగ వస్తుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇది మేము చెప్పినాము ఆల్రెడీ గోడ కూడా ఇరిగిపోయిందని మళ్ళీ వరకు రిలీజ్ చేసుకున్నారు. కట్టి కూడా ఇది క్లియర్ కాలేదండి. ఇప్పుడు నీళ్ళు చెరువు మీద వాన పడిందంటే నేరుగా చెరువుకి నీళ్ళు అవుతుందండి. ఇందువల్ల మాకు చాలా ఎఫెక్ట్ అవుతుందండి. ఇందువల్ల నీళ్ళు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీని మీద రెడీ చేసుకోవాలి సార్, లేదంటే మేము చాలా ఇబ్బంది చేస్తాము. ఇక్కడ వచ్చి చెత్తలు రాకూడదు, ఏదో కూడా రాకూడదు. లేదు మీరు చేసేది ఉంటే బయట ఎక్కడైనా వెరజాలు వేసుకోండి. ఇక్కడ చాలా ఇబ్బంది సార్, మాకు పోవడం రావడం చాలా ఇబ్బందిగా ఉందండి. దీనివల్ల చెప్తే ఏవో ఒక అధికారి పట్టించుకోవట్లేదు. ఇది ఏమన్నా మాట్లాడితే మీరు ఏం చేస్తారో చేసుకుని అంటున్నారు. దీనివల్ల మీరు చూసుకోవాలండి. మున్సిపల్ అధికారులకు చెప్పండి, కంప్లైంట్ చేశారు. అన్ని కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదండి. ఇది చాలా ఇబ్బంది చేస్తున్నారు. దీనివల్ల మీకు ఏమవుతుందో చూసుకోండి అంటారు. ట్రాక్టర్ వాళ్ళు చెప్తే కన్నా నేను అట్లనే పోస్తుంటారా పై మీరు ఏం చేస్తారో చేసుకుంటున్నారు. ఇందువల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ దౌర్జన్యం ఏమో నాకు అసలు అర్థం కావట్లేదు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.